ఆడుతూ పాడుతూ ముచ్చట్లు చెప్పితే అలుపు సలుపేమున్నది, అలుపు సలుపేమున్నది. ఏరువాక సాగారో అన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో అన్నో పెద్దన్న. బా ఏఆర్ రెహమాన్ గిట్ల విన్నాడా ఏంది? మళ్ళీ ఆయనతో ఒక పెద్ద గోస సినిమాలలో వాడమంటాడు, వినలేదు కదా. అన్నట్టు పాత పాటలు వింటుంటే ఇన్నా కొద్ది నవ్వు అవుతుంది కదా. నల్ల మా తాత వాడుతుంటాడు బాగా పాత పాటలు. ఇంట్లోకెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇదే పాట వాడిండు. అదే పాట నా నోట్ల నాంతరే ఉన్నది ఆఫీస్కి వచ్చేదాకా. ఇక పనుల పని నేను చెప్పే ముచ్చట కూడా గిసంటి పాట అసొంటిదే. అన్నట్టు ముచ్చట ఏంటిదంటే, మన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే సార్ ఉన్నాడు చూడుండ్రి. అయ్యో మదన్ లాల్ సార్ వల్ల యాదకొచ్చిందా? ఆ సారు కూలి పనికి పోతుండట. అరే నిజమంటే షేరుకు పోయి మిరపకాయలు కూడా తెంపిండట. అయ్యే ఎమ్మెల్యే సార్ కూలి పనులకు పోవుడేంది మల్లీశ్వరి? అసలు ఏం ముచ్చట చెప్తున్నావు నువ్వు అని అనుకుంటున్నారు కదా. ముచ్చట చూడుండ్రి మీకే అర్థం అవుతుంది. ఏది పొలం కాడ కెమెరా పెట్టుర్రే. నిజమే కదా, చూసినారోల్లా నిజంగా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ సారే. అవ్వరో ఎంత మంచిగా మిరపకాయలు ఎరుతుండో. ఆగో సారు ఏర్నయన్ని గి సంచిలేయుర్రి. అబ్బా మదన్ సారు ఎర్రటెండల పని చేస్తున్నాడు కదా. సార్కు పొలం పనులు చేసుడు బాగా అలవాటున్నట్టున్నది. మనకెళ్ళి కూడా చూడకుండా రైతులతో కలిసి పనులనే మునిగిపోయిండు. చెయ్యుర్రి సారు చెయ్యుర్రి, ఇప్పుడే మిమ్మల్ని నేను డిస్టర్బ్ చెయ్య. అగ్గో సారు పని చేసి కూలి పైసలు కూడా తీసుకుంటున్నాడు. అవు మదన్ లాల్ సారు మీరు సీఏరుడేందే, అసలు కూలి పనులకు పోతుర్రేంది? ఈ నెల 28వ తారీఖు నాడు వరంగల్లో జరగబోయేటువంటి 17వ ప్లీనరీ మహాసభకి ప్రజల్ని తీసుకుని వెళ్లే దాంట్లో భాగంగా శ్రమదానం చేసి తద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి బస్సుల్ని సమకూర్చుకొని దారి ఖర్చుల కోసం అని చెప్పని ఎక్కడ కూలీ ఉంటే అక్కడ కూలీకి వెళ్లి తద్వారా వచ్చినటువంటి సొమ్ముతో ఈ నెల 28వ తారీఖు నాడు 17వ ప్లీనరీ మహాసభ బహిరంగ సభకు ప్రజల్ని తరలించేటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వైరా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేపట్టడం జరిగింది. ఓ అదా ముచ్చట. ఇన్నారోల్లా వరంగల్లా టీఆర్ఎస్ ప్లీనరీ సభ ఉన్నది కదా. ఆ సభకు అయ్యే ఖర్చులకు ఎమ్మెల్యే సారు శ్రమదానం చేసి కూలి పనులకు పోయి పైసలు సంపాదిస్తుండు అన్నట్టు. వైరా మండలం రెబ్బవరం ఊర్లున్న పొలంకాడ కూడా కార్యకర్తలతోని కలిసి గీ తీర్ల పనులు చేసిండు. కానీ గంతగనం ఎండలో కూడా కొంచెం కూడా అలసిపోకుండా మిరపకాయలు ఏరిండంటే మదన్ సారు షబ్బాష్ సారు.